जय श्री विवेकानंद भंडार सुब्बय्य सद्गुरु प्रभु महाराज की जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बय्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमम् ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సమ్రాట్ అచలబోధ వాచస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ, శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణమే పరిపూర్ణం. ఎందుకు? ఆకాశమునకు పరాశక్తి అంతరేంద్రియాలను నడిపిస్తుంది, వాయువుకు ఆదిశక్తి ప్రాణేంద్రియాలను నడిపిస్తుంది, అగ్నికి జ్ఞానశక్తి జ్ఞానేంద్రియాలను నడిపిస్తుంది, జలమునకు ఇచ్ఛాశక్తి విషయేంద్రియములను నడిపిస్తుంది, పృథివీకి క్రియాశక్తి కర్మేంద్రియాలను నడిపిస్తుంది. అయితే ఈ శక్తులన్నీ ఆవరణ శక్తికి చేర్చి వీటికి ఏదైతే ఆధారమై ఉందో అది విక్షేప శక్తి. ఆవరణ శక్తి అంటే స్థూల శరీరము, విక్షేప శక్తి అంటే సూక్ష్మ శరీరము. ఇవి రెండు నిరసించి బోధ చేసినటువంటి మహనీయుడే మనకు శివరామ దీక్షితులు స్వామి. ఎందుకంటే ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తాయి కాబట్టి ఆవరణం పోతే విక్షేపం పోతుంది, విక్షేపం పోతే ఆవరణం కూడా పోతుంది. ఇవి రెండు ద్వంద్వ పదాలతోనే ఉంటాయి మనకు. జ్ఞాన అజ్ఞానాలుగా, ఆత్మ అనాత్మలుగా, జీవేశ్వరులుగా, పిండ బ్రహ్మాండాలుగా, ఇట్లా ద్వంద్వ పదాలు. ఈ ద్వంద్వ పదాలు రెండు ఏకం చేసి ఆ ఏకని కూడా తీసేసి బోధ పరిపూర్ణ బోధ, అంటే ఏక వస్తువు. అంటే ఇవి రెండు దోషపూరితమైనటువంటి, ఈ విక్షేపానికి దోషాలు ఉన్నాయి, ఆవరణానికి దోషాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరానికి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం అనే తాపత్రయాల చేత ఇది దహింపబడుతుంది. అట్లనే వాత పిత్త శ్లేష్మాములు 386 రోగాల చేత కూడా ఇది బాధపడుతుంది, దీనికి దోషాలు. అట్లనేగా ఆ విక్షేపము అంటే ఆత్మ పైన చెప్పలేనని ఉన్నాయి. జనన మరణ గమనాలు, పుణ్యపాప గమనాలు, జన్మాంతర గమనాలు, లోకాంతర గమనాలు, బంధమోక్ష గమనాలు, ఈసనత్రయాలు, వాసనత్రయాలు, మలత్రయాలు, బంధత్రయాలు, అరిషడ్వర్గములు, సప్త వ్యసనాలు, అష్టమదాలు ఎన్ని ఉన్నాయో ఈ చెప్పలేనన్నీ ఉన్నాయి. అంటే ఆవరణానికి దోషాలు ఉన్నాయి, విక్షేపానికి కూడా దోషాలు ఉన్నాయి. కాబట్టి అందుకే మనకు శివరామ దీక్షితుల మహారాజు ఇవి రెండు దోషాలతో కూడుకొని ఉన్నటువంటివి కాబట్టి, ఇవి రెండు దోషపూరితమైనటువంటివి కాబట్టి ఇవి ద్వయదోషరహితము అన్నాడు. అంటే ఆత్మ అనాత్మ ద్వయదోషరహితము. ఈ రెండు ఒకటి చేసి ఆ ఒక్కటిని తీసేసి చెప్పే బోధ మనకు పరిపూర్ణ బోధ. అందుకే మనకు పెద్దలు ఏమంటారు? ఆగామి కథ ఎట్లనా బాగుగా వివరింతు చెవుల పండువుగాగను, ఆగమ నిగమోపనిషత్ సాగర మదితార్థమవల సాంగోపాంగముగన్, దయతో వినుడి సాంగోపాంగముగన్, ప్రాగార్థ చరమార్థ యోగాములకు సంయోగాము గావిస్తే నే గుర్తెరిగినదంతా అంటాడు కృష్ణప్రభు స్వామి. అంటే ఆగామి కథ ఎట్లనా, ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఎట్లా ఉంటుందంటే మీ చెవులకు పండువులాగా ఉంటుంది. అంటే మీరు వినేది ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అంత ఆనందాన్ని ఇస్తుందంటాడు ఆ మహానుభావుడు. ఇంకా ఆగమ నిగమోపనిష సాగర మదితార్థమవల. ఆగమములు అంటే శాస్త్రాలు. గుడులు ఇట్లనే కట్టాలా, ధ్వజస్తంభాలు గుడి ముందరనే పెట్టాలా, గుళ్ళో విగ్రహాన్ని పెట్టాలా, ఆ విగ్రహానికి అభిషేకాలు అర్చనలు చేయాలా, ఇంకా ఊరి దిగ్బంధన, అష్టదిగ్బంధన, మొత్తం ఎన్ని ఆచారాలు ఉన్నాయో ఈ సృష్టిలో ఆ ఆచారాలకు సంబంధించినటువంటి శాస్త్రాలు అంటే ఆగమ శాస్త్రాలు. నిగమములు అంటే వేదాలు, మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, ఇంకా 1180 ఉపనిషత్తులు. ఇవన్నీ ఒక సాగరంగా చేసి మదించగా అంటే విచారించగా తేలిన సారమేమి? నేను బ్రహ్మము, నేను అధిష్టానం చేతనము అని ఇట్లా తెలియబడుతుంది. ఇట్లా తెలియబడేటువంటిదే ఆత్మబోధ. అట్లా తెలిసినటువంటి బోధే నేను ఆత్మను అనేది తెలియబడుతుంది. ఇంకా ఈ ఆత్మకు ఆవల ఒక బోధ ఉంది. ఆగమ నిగమోపనిషత్ సాగర మదితార్థమవల. ఆ ఒక్క బోధను నేను నీకు సాంగోపాంగముగా చెప్తాను, దయతో వినుడి సాంగోపాంగముగాను.
ప్రాగార్థ చరమార్థ యోగాములకు ప్రాగార్థము చరమార్థం అనే రెండు పద్ధతులు ఉంటాయి ఈ బోధలో. ఎట్లా అన్నప్పుడు ప్రాగార్థము అంటే ఆత్మతత్వం, చరమార్థం అంటే ప్రకృతి శరీరతత్వం. ఈ రెండు వియోగం చేసి చెప్పినటువంటి బోధలే మనకు ఆత్మబోధ. అంటే ఈ రెండు వియోగం చేసినారు. ఆత్మ సత్యము, ఈ శరీరం అసత్యమని, శరీరానికి జనన మరణాలు ఉన్నాయని, ఆత్మకు జనన మరణాలు లేవని, ఇట్లా వియోగం చేసినట్టు చెప్పినటువంటి బోధే ఆత్మబోధ. కానీ ఈ రెండు వియోగం చేస్తే, రెండు వేరు చేసి చెప్తే బోధ పూర్తి కాదని ఈ రెండు సంయోగం చేసినారు మన పెద్దలు. అంటే ఆత్మ అనాత్మ రెండు ఒక్కటే నాయనా, ఆత్మ పోయి అనాత్మ ఉండదు, అనాత్మ పోయి ఆత్మ ఉండదురా, ఇవి రెండు సంయోగం చేసి నే గుర్తిరిగినదంతా. అంటే ఇవి రెండు ఒక్కటి చేసి ఆ ఒక్కటిని తీసేసి చెప్పే బోధే మనకు పరిపూర్ణ బోధ అన్నమాట. ఆ ఒక్క పరిపూర్ణ బోధను నేను సాంగోపాంగముగా చెప్తాను, దయతో వినుడి సాంగోపాంగముగా అంటారు పెద్దలు. ఇంకా శిష్యునికి దగ్గరగా అర్థమయ్యేటట్లు ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఎట్లా లేవు, ఎట్లా పోతాయని మనకు ఒక కందార్థంలో చెప్తాడు. మేనెరుకల రొంటిలో దానిని ఇది దీనినది తగసృజించు, మేనెరుక లివిమూలము లేనిదే సృజనయ్యననుచు లేనే లేవంటి, అంటే తప్పు లేదు, లేనే లేదంటి. మేనెరుకలిప్పుడు దేనిందున్నవో చూచి లేని మేనెరుకల లేనివనుచు నమ్ము అంటాడు. ఇప్పుడు మేనెరుకల రొంటిలో దానినిది దీనినది తగసృజించు, అంటే మేను విడిసి ఎరుక, ఎరుకను విడిసి మేను, ఇవి రెండు ఒకదానికి ఒకటి సృజన చేసుకొని ఉత్పత్తి అయ్యే గుణం ఉంటుంది మనకు. అట్లనే మేనెరుక లివిమూలము. ఇప్పుడు ఆత్మకు ఆధారం ఏమి అని ప్రశ్న వేసినాం అనుకో. ఆత్మకు ఆధారము శరీరం, శరీరానికి ఆధారం ఆత్మే. మరి ఈ రెండిటికి ఆధారం ఇవి మూలం లేకనే సృజనీయననుచు, ఇవి రెండు లేనే లేవంటి, అంటే తప్పు లేదు నాయన, లేనే లేదని తీర్మానం చేస్తాడు. అయితే మేనెరుకలిప్పుడు దేనందున్నవు చూచి, దేనందుండాయి మేనెరుకలు? మేను ఎందు ఎరుక, ఎరుకంది మేను, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి కనిపిస్తున్నాయి కాబట్టి, ఇవి రెండు పరిపూర్ణమందు లేవు కాబట్టి, ఇవి రెండు లేనటువంటివే కాబట్టి, అందుకు లేనే లేవంటి, అంటే తప్పు లేదు, లేనే లేదని తీర్మానం చేశారు మన పెద్దలన్నమాట. ఇట్లా మేనుతో జతగూడి పోయేటువంటిది ఇది శాశ్వతమని చెప్పినారు. అంటే ఇట్లా ఆత్మకు నిర్గుణమని పేరు పెట్టడం వల్ల ఆత్మ నిర్గుణంగా నిజంగా ఉందా? అది సగుణమయ్యే గుణం ఉండాలి. నిద్రావస్థలో నిర్గుణంగాను, జాగ్రత్త అవస్థలో సగుణంగాను ఇది మార్పు చెందుతుంది కాబట్టి ఇది నిర్గుణం కాదు నాయన, ఇది సగుణమే. అందుకు పరిపూర్ణానికి శుద్ధ నిర్గుణం అని పేరు పెట్టినారు. ఎందుకు అంటే అది ఒకసారి సగుణం అయ్యేది కాదు, ఒకసారి నిర్గుణం అయ్యేది కాదు. అందుకు శుద్ధ నిర్గుణ కందార్థ ధరువులు అని పేరు పెట్టినాడు. అంటే శక్తి ద్వయ, ఈ శక్తి ద్వయములతో కూడుకున్నటువంటిది, అంటే శక్తి ఆత్మ, ఇది అనాత్మతో కూడుకొని ఈ ద్వయం రెండుగా ఉంది కాబట్టి ఆ రెండింటిని నిరసించే బోధ చేయనటువంటి మహనీయుడే మనకు శివరామ దీక్షితులు మహారాజు అన్నమాట. ఇంకా ఇట్లా ఆవరణంలో ఉండి ఆవరణంలో పోయేటువంటిది, ఎక్కడ ఉత్పత్తి స్థితి లయాలు ఉంటాయో అక్కడ నాశనం ఉంటుంది కాబట్టి ఈ ఎరుకకు ఉత్పత్తి స్థితి లయాలు ఉన్నాయి, ఇది నాశనం ఉంటుంది. ఇది ఆవరణంలోనే ఆవరణాన్ని ఆధారం చేసుకుని ఉండాల్సిందే కానీ ఆవరణం లేంతాన ఈ ఎరుక ఉండదని దీనికి మనకు కందార్థము చెప్తాడు. ఆవరణము ఆకాశము, నిరావరణము అచలమనుచు అనేది మహాత్ములు. ఆవరణము మితి కలిగి ఆవరణం లేని అమితమని తెలుసుకోరా, ఇవి రెండు వేరని కనుక్కోరా. ఆవరణముతోనే నిరావరణము చూచి ఆవరణము వెడలిన, ఆవాలి మాట లేదని తెలుసుకోరా, ఇవి రెండు వేరని కనుక్కోరంటాడు మహానుభావుడు. అట్లా ఆవరణము ఆకాశము. ఎందుకు ఆవరణం ఆకాశం అనవలసి వచ్చింది ఇక్కడ అంటే, ఆకాశము రెండు భాగములయ్యి అర్ధ భాగము జ్ఞానమయ్యి ఆ జ్ఞానము ఈ ఆవరణాన్ని ఆధారం చేసుకొని ఈ ఆవరణంలోనే నివసిస్తుంది కాబట్టి, మరి ఈ ఆవరణంలో ఉండి జ్ఞానం ఏ పనులు చేస్తుందయ్యా అంటే మనకు భద్రాద్రి రామశతకంలో చెప్తాడు. శ్రవణేంద్రియముల శబ్దముల్ వినచొండు, చర్మేంద్రియముల స్పర్శలెరుగు, చక్షురేంద్రియముల వీక్షించు రూపముల్ రూఢిగా జిహ్వ చేరుచుల నెరుగు,
గ్రాన రంధ్రముల గంధమాగ్రానించు వాక్కుల వచించు వాక్యములను ఇన్ని ఏ జ్ఞానమెరిగి ఆ జ్ఞానమే ప్రజ్ఞానమని శృతుల్ వలుకుచుండు అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థ అనుభవంబు నీ స్వరూపంబు నిక్కంబు నిజపదంబు. ఇట్లా ఈ జ్ఞానం ఏం పనులు చేస్తుందయ్యా ఈ శరీరంలో ఉండే అంటే, చెవులతో 16 రకాల శబ్దాలను అంటే చెవిని ఆధారం చేసుకొని 16 రకాల శబ్దాలను వింటుంది. చర్మాన్ని ఆధారం చేసుకొని 12 రకాల స్పర్శలను ఎరుగుతుంది. అట్లా కన్నులను ఆధారం చేసుకొని దశవిధ రూపాలను చూస్తుంది. ముక్కును ఆధారం చేసుకొని అనేక రకాల వాసనలు చూస్తుంది. నాలుకను ఆధారం చేసుకొని షడ్ రుచులను చూస్తుంది. అట్లనే పాదాలను ఆధారం చేసుకొని గమనాగమనలు చేస్తుంది. చేతులను ఆధారం చేసుకొని సకల పనులు చేస్తుంది. ఇట్లా ఈ జ్ఞానము ఎక్కడ బయట ఉండి చేస్తుందా లోపల ఉండి చేస్తుందంటే ఈ ఆవరణంలో ఉండి ఈ ఆవరణాన్ని ఆధారం చేసుకొని అన్ని పనులు చేస్తుంది. అందుకు ఆవరణము ఆకాశము, నిరావరణము. ఇప్పుడు ఆవరణం లేనిదే నిరావరణం అది. అందుకు ఆవరణము ఆకాశము, నిరావరణం అచలమనచు అనిరి మహాత్ములు. ఎవరన్నారు? మన పరంపర పెద్దలు అన్నారు, నాయన ఆవరణంతో ఉండేది ఎరుక, ఆవరణం లేనటువంటిదే పరిపూర్ణము, అది బయలని తెలిపినారు. ఎవరన్నారు? ఇట్లా పరంపర పెద్దలు అన్నారు. ఆవరణము మితి కలిగి, మరి ఎట్లుందయ్యా ఆవరణం అంటే మితంలో ఉంది. ఎక్కడ చూసినా మితంలోనే ఉంటుంది. ఆవరణము మితి కలిగి, ఇప్పుడు సూర్యుడు మితంలో ఉన్నాడు, చంద్రుడు మితంలో ఉన్నాడు, నక్షత్రాలన్నీ కూడా మనకు మితంలోనే ఉన్నాయి. అట్లనే ఆకాశము 40 కోట్ల యోజనాలతో ఉండదని, అట్లనే దాని కింద 10 కోట్లు తగ్గి 30 కోట్ల యోజనాలతో వాయువు ఉందని, దాని కింద 10 కోట్లు తగ్గి 20 కోట్ల యోజనాలతో అగ్ని ఉండదని, దాని కింద 10 కోట్లు తగ్గి 10 కోట్ల యోజనాలతో జలం ఉండదని, దాని కింద 9 కోట్లు తగ్గి 1 కోటి యోజనాలతో భూమి ఉండదని, అట్లనే 84 లక్షల జీవోపాధులు అన్నీ కూడా ఆవరణ దోషం ఉంది కాబట్టి అన్నీ మితంలోనే ఉన్నాయి. మరి ఆవరణం లేదు అమితమని తెలుసుకోరా, ఇవి రెండు వేరని కనుక్కోరా. ఇప్పుడు పరిపూర్ణం ఆవరణం లేనటువంటిది కాబట్టి అది ఎక్కడ చూసినా ములుగురుచేకి సందు లేకన్నా కలిగున్నది బట్టబయలు కదరామాయన్న అంటాడు. ఇట్లా ఆవరణంతో ఉండేది మితంగాను, ఆవరణం లేనిది అమితంగాను ఇట్లా ఉంటాయి. మరి ఆవరణం లేదానే మనం ఎట్లా చూడాలంటే ఆవరణంతోనే చూడాలి. ఆవరణంతోనే నిరావరణము చూచి ఆవరణము వెడలినా అవాలి మాట లేదని తెలుసుకోరా, ఇవి రెండు వేరని కనుక్కోరా అంటాడు ఆ మహనీయుడు. ఇట్లా ఆవరణంలో ఉండే ఆవరణంలో పోయే ఎరుకను అంతటా ఉండాలని చెప్పడం వల్ల దీనికి ఈ కందార్థం చెప్తాడు ఆ మహానుభావుడు. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారలు, అంతట ఇంతట కనుపడునంతటదే గాని ఎరుక అంతట గలదా, అది నిజమైతే అగ్గుపడవలదా, అంతాట గలదొక్క అచలమే కానీ ఎరుక అంతాట గలదా అని అనరాదు వినరాదు అంటాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే అంతట గలది ఎరుకని, అంత ములుగురుచేకి సందు లేకన్నా ఉన్నది నాయన ఈ ఎరుకని ఎంతోమంది అన్నారు. కానీ అంతటా ఇంతటా ఆవరణాలలోనే కనబడుతోంది కానీ ఆవరణం లేంతన ఈ ఎరుక లేదు నాయన అని చెప్పి మన పెద్దలు చాలా చక్కగా తెలియజేశారు. ఇట్లా ఉత్పత్తి స్థితి లయాలు ఉన్నటువంటిది ఎప్పటికైనా నాశనం ఉంటుందని, ఉత్పత్తి స్థితి లయాలు లేనటువంటిది శాశ్వతంగా ఉంటుందని, అందుకు అది శుద్ధ నిర్గుణము, ఎప్పటికి కూడా మార్పు చెందకన్నా దక్షిణామూర్తి కాలంలో ఎట్లుందో మా గురువుగారు మాకు చూపించినప్పుడు అట్లనే ఉండదు నాయన, అది మార్పు చెందనటువంటిది కాబట్టి అది ఒకసారి సగుణమయ్యేది కాదు, అది ఒకసారి నిర్గుణమయ్యేది కాదు. అందుకు అది శుద్ధ నిర్గుణం అని పరిపూర్ణానికి పేరు పెట్టినారు మహనీయులు అన్నమాట.